నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు ఏ రెసిపీ చేయించి చూపించబోతున్నారు? పిజ్జాలు, బర్గర్‌లు అందరూ తింటుర్రు గదా! ఈ మధ్య. దాంతోటి ఏమైతుందంటే 30 ఏండ్లు ఉన్నోళ్ళకి గూడా షుగర్ వ్యాధి వస్తుంది. టీమ్ లంచ్, టీమ్ డిన్నర్, టీమ్ ఔటింగ్ అది ఇది అనేసి పోతున్నారు. ఇవే తింటున్నారు. సార్. అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఎవరైతే కార్పొరేట్ దాంట్లో, ఐటీ దాంట్లో, బ్యాంక్‌లలో చేస్తారు గదా! వాళ్ళకు ఈ లంచ్‌లు, డిన్నర్‌లు వాళ్ళు పోతారు గదా! నేనేమంటా అంటే వాళ్ళు పోయినప్పుడు ఇవన్నీ బయటవి తింటారు. కానీ ఏమైతది, మెల్లమెల్లగా అదే టేస్ట్‌కి అలవాటయిపోతది. క్రేవింగ్ ఏమో ఆ ఫుడ్‌లకే అయితది. జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ క్రేవింగ్ ఉంటది. కానీ మనం హెల్తీగా ఈ డిష్ చేసుకుంటే ఏదైతే ఇవాళ చేస్తున్నామో, అది మీరు ఇంటికాడ చేసుకొని వారంలో ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ బ్రేక్‌ఫాస్ట్ లాగా తింటే ఏమైతదంటే మీకు షుగర్ వ్యాధిలో హెల్ప్‌ఫుల్ ఉంటది. మళ్ళా దాంతో పాటు నరాల బలహీనత కోసం కూడా చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఓకే. అయితే అది చూద్దాం. ఇవాళ మనం పెసరట్టు చేసుకుంటున్నాం. కానీ పెసరట్టులో ఓన్లీ పెసరపప్పు ఉంటది. అవునా కదా? ఓన్లీ పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు నానబెట్టి మిక్సీలో వేసి రెడీగా పెట్టాం సార్. పెట్టిండ్రు. ఇప్పుడు ఇది ఫర్మెంటెడ్ కూడా అయింది. కానీ ఇప్పుడు మనం ఇవాళ దీంట్లో జొన్నల పిండి కూడా కలుపుతున్నాం. అయితే మనం ఫస్ట్ జొన్న పిండి దీంట్లో కలుపుకుందాం. సో లమ్స్ లేకుండా ఆబ్వియస్ గా మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం ఏం చేస్తారంటే అందరూ ఇట్లా దోశలు వేసుకోండి అంటే ఇంటికాడ ఇప్పుడు వాళ్ళు కూర్చుంటారు. జెంట్స్ ఏం చేస్తారు, కూర్చుంటారు. ఏం దోశలు వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ అమ్మకి కానీ చెప్తారు. ఇప్పుడు వాళ్ళు వేస్తూనే ఉంటారు, ఇస్తూనే ఉంటారు. కడుపు నిండదు. ఎందుకు? ఇంటికాడ చేసుకుంటే దోశలు ఏమో చిన్నగా ఉంటాయి. అయితే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇట్లా పిండి జర సన్నగా చేసుకోండి. ఇట్లా దొడ్డు ఉంటే ఎక్కువ క్యాలరీ పోతుంది, ఎక్కువ అమౌంట్ పోతుంది. జర వాటర్ పల్సగా ఉంటే ఏమైతుంది అంటే 2 దోశలు అనేసి మైండ్ లో పెట్టుకోండి. సైకాలజీ కూడా ఒక పెద్ద గేమ్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు పల్సగా అయిపోయింది పిండి. ఈ పల్స పిండి తోటి క్యాలరీలు కూడా తక్కువ పోతాయి. అట్లా మనం 2 వేసుకోవాలి, దానికన్నా ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ దాంతో ఆగదు స్టోరీ. ఇప్పుడు ఇంకోటి చూడండి, గ్రీస్ కి మనం ఆయిల్ గిల్ వాడొద్దు, మనం ఆవు నెయ్యి వాడాలి. ఎందుకు వాడాలి ఆవు నెయ్యి? ఆవు నెయ్యిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే, మీరు తింటారు కదా, ఏదైతే మీరు తిండి పోతుంది దానికి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. రైస్కి చాలా ఎక్కువ ఉంటుంది, చపాతీలకు చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఏమవుతుంది అంటే సడన్ స్పైక్ ఇస్తుంది, గ్లూకోజ్ స్పైక్. ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి గ్లైసిమిక్ ఇండెక్స్ని తగ్గిస్తుంది. బాడీ ఏదైతే మీరు తింటుండ్రో ఆవు నెయ్యి కలుపుకొని తింటే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది దాంతో. అయితే ఇప్పుడు మన దోశ పిండి రెడీ అయింది, పొయ్యి కూడా గరం అయింది. ఇప్పుడు మనం వేస్తాం దీంట్లో. చిన్నగా వేయనా సార్? చిన్నగా వేయండి. ఇప్పుడు చూడండి, ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు రోడ్ల మీద మనం నిల్చొని కారం పొడి అయ్యి మంచిగా దోశ మీద అది ఇది అనేసి చెప్పేసి తింటాం కదా, అది కూడా ఎంతో అడల్టరేటెడ్ ఉంటుంది. దీని మీద మనం ఏమేస్తాం తెలుసా? మన అందరి ఇంట్లో ఉండే పుట్నాల పొడి. పుట్నాల పొడి ఎందుకు వేస్తాం? ఎందుకు అంటే డయాబెటీస్కి కానీ, నరాల వ్యాధికి కానీ, బి కాంప్లెక్స్ అనేది తక్కువ అయ్యి వాళ్ళ నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఈ బి కాంప్లెక్స్ ఏమో తక్కువ అవ్వడం మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. అయితే అది వేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఇట్లా మీరు వేసుకుంటే మీకు ఫీలింగ్ వస్తుంది మీరు నిజంగా బయటనే తింటున్నారా. మనం సాల్ట్ అసలు ఏమాత్రం వేయలేదు సార్. మీకు పొడిలో ఉంటుంది కదా సాల్ట్. ఇంకా మీకు ఇంట్లో చట్నీ చేసుకునే కూడా అవసరం లేదు, వేరే వాళ్ళకి సటాయిన్ చేసి కూడా చేపించేసే అవసరం లేదు. ఇప్పుడు పుట్నాల పొడి కూడా వేసుకున్నాం. దీని మీద మనం కొద్దిగా ఆవు నెయ్యి మళ్ళీ యాడ్ చేస్తాం. ఓకే. అయితే చూడండి, ఇప్పుడు మన పెసరట్టు రెడీ అయిపోయింది. మనం పొడి వేసినాము ఎందుకు? దాంట్లో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, మనకు B6, B9 ఇవన్నీ వస్తాయి. దాంట్లో ప్రోటీన్ వస్తుంది. పెసరపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇట్లా ప్రోటీన్ కరెక్ట్గా ఉంటే మనకు దీంట్లో కార్బోహైడ్రేట్ కూడా తక్కువ ఉండడం వల్ల గుడ్ ఫ్యాట్ కూడా పోయింది, దాంట్లో B12 కూడా పోయింది ఆవు నెయ్యిలో. ఏమవుతుంది? మనకు నరాలు బెనిఫిట్ అవుతాయి, మనకు షుగర్ వ్యాధిలో కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇట్లా వారానికి 2 సార్లు తినండి మీరు. ఇప్పుడు ఇది ఇట్లనే కాదు, ఇప్పుడు మీకు వారానికి 2 సార్లు పొడి అదే అట్లా అనుకుంటే ఒకసారి పల్లి పొడి వేయండి, ఒకసారి పుట్నాల పొడి వేయండి, ఒకసారి కందిపప్పు పొడి వేయండి, ఒకసారి ఏమో కూరగాయలతోటి కూడా తింటారు చాలా మంది. తమిళనాడు మీరు వెళ్ళండి, దోశలు వాళ్ళు కర్రీలతోటి తింటారు, కేరళలో కూడా తింటారు. అట్లనే మీరు కూడా అట్లా తినేసి ట్రై చేయొచ్చు.
చాలా మంది పేషెంట్లకు కూడా చెప్పినాం మనం, ఇట్లా మోకాలు నొప్పులకు, మళ్ళీ అరికాలు మంటలు, కాళ్ళు లాగడం, నడుము నొప్పి, మెడ నొప్పి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. అయితే ఇది కూడా మీరు వారానికి 2 సార్లు తీసుకోండి. ఇంకా వేరే రోజులు ఏం తినాలి మళ్ళా అంటే ఇంకా మన వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తుండండి. ఇవి చాలా మంచివి. బి కాంప్లెక్స్ ఉంటుంది, మీకు B12 ఉంటుంది, B6 ఉంటుంది, మళ్ళీ మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇట్లా పిజ్జా బర్గర్ తినే బదులు ఇట్లా చేసుకొని మీరు తింటే పిజ్జా కన్నా మంచిగా ఉంటుంది దీని టేస్ట్. మీరు ఆస్వాదించి దీని టేస్ట్ వచ్చి కమెంట్ కూడా చేయొచ్చు. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ముసలోళ్ళకు కూడా, యంగ్ వాళ్ళకు కూడా. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కాళ్ళు లాగడం అవన్నీ కూడా మీరు గమనిస్తుంటారు, వాళ్ళకు కూడా ఇవ్వండి. అండ్ ఆ పిజ్జా అలవాట్లు వదిలిపించేసేయండి వాళ్ళకి. ఎస్. నమస్తే.